అందరికీ శనార్థి, అందరికీ ఓం నమ శివాయ. నేను మీ కళ్యాణ్ నరేష్. ఈ రోజు వచ్చేసి ఏమిటంటే అతీత శక్తులు గల తీగజాతి చెట్టు. ఆ తీగజాతి చెట్టు అంటే ఈ విధంగా ఉంటుంది. ఇది చిరుబొద్ది తీగ అంటారు. ఈ చిరుబొద్ది తీగ ఈ విధంగా ఉంటుంది. దీని ఉపయోగాలు చాలా ఉపయోగాలు ఉన్నాయి. ధనవశీకరణ, జనవశీకరణ, సభవశీకరణ, శత్రువు మనకు ఎంత పెద్ద శత్రువుడు ఉండని మనకు మిత్రుడు కావాలంటే ఈ చెట్టు మన దగ్గర ఉంటే వాడు ఎంత పెద్ద పీకుడుగాడైనా మనకు మిత్రుడు కావాల్సిందే. ఈ చెట్టు ఇంకో విధంగా ఉపయోగపడుతుంది. ఏ విధంగా అంటే ఎదురుకాళ్ళల్లో పుట్టిన వాళ్ళకు, ఎదురుకాళ్ళు అంటే ఫస్ట్ కాళ్ళతోటి జన్మం ఎత్తినప్పుడు కాళ్ళు బయటకు వచ్చినాయి అంటారు కదా, వాళ్ళని ఎదురుకాళ్ళలో పుట్టిన వాళ్ళు అంటారు. ఎదురుకాళ్ళలో పుట్టిన వాళ్ళకి ఏంటంటే సమస్య, వర్షం పడ్డప్పుడు ఉరివినప్పుడు వాళ్ళు బయటికి వెళ్ళాలంటే చాలా భయం వాళ్ళకు. ఎందుకంటే వాళ్ళ మీద పిడుగులు పడతాయని మన పెద్దల నుంచి అది చెప్తారు. కాబట్టి వాళ్ళకి ఏమిటంటే ఈ చెట్టుతోటి చాలా ఇక నెంబర్ 1 వరం. ఇక వాళ్ళకు ఈ చెట్టు ఉందనుకో వాళ్ళకి ఎంత పెద్ద వర్షం పడని వాళ్ళ దగ్గర ఒక్క పిడుగు కాదు 10 ఆమెడ దూరం పడాలి, అంత పెద్ద శక్తి గల చెట్టు ఇది. ఈ చెట్టు ఏమిటంటే అర్జున్ని బాణాన్ని ఆపేటువంటి శక్తి ఉన్న చెట్టు ఇది. చిరుబొద్ది తీగ అంటారు. చెట్టును ఒకసారి చూపి, చెట్టును చూపి. ఇగో ఈ విధంగా ఉంటుంది ఈ చెట్టు. ఈ చెట్టును ఎట్లా సేకరించుకోవాలంటే మనకు పుష్పం నక్షత్రం వచ్చిన రోజు కానీ మనకు గురువారం నాడు పుష్పం నక్షత్రం ఉన్నదనుకో, మనం అంతకంటే ఒక రోజు ముందు వచ్చి మన సంకల్పం చెప్పుకోవాలి. చెట్టుకు ఏ విధంగా అంటే ఒక చెంబులో నీళ్ళు తీసుకొని రావాలి. నీళ్ళు తీసుకొని వచ్చి ఆ చెట్టుకు మన సంకల్పం చెప్పుకోవాలి. ఏది బెల్లం నీళ్ళు తీసుకొని వచ్చి చెట్టు మొదట పోసి, అమ్మ ఓ వనదేవత తల్లి, ఇగో ఈ విధంగా ఉంటుంది చెట్టు. అయితే ఫస్ట్ చూడండి, ఈ ఆకులు మాత్రం వచ్చేసి ఇగో దిల్ షేపులో ఇగో గిట్లుంటాయి. ఇగో ఇది ఆకులు చూపి ఇట్లా పట్టుకో. ఈ చెట్టుది మనం ఏమిటంటే దీనికి మన సంకల్పం చెప్పుకోవాలి. ఇప్పుడు పుష్పం నక్షత్రం గురువారం రోజు ఉందనుకో, మనం బుధవారం వచ్చి ఒక చెంబులో బెల్లం నీళ్ళు తీసుకొని వచ్చి చెట్టు మొదట పోసి, అమ్మ తల్లి ఓ వనదేవత నిన్ను నేను తీసుకుపోతున్నాను తల్లి అని చెప్పి మన సంకల్పం చెప్పుకొని తానం చేసి వచ్చి ఆ విధంగా చెప్పుకొని మళ్ళీ మనం బ్రహ్మముహూర్తంలో గురువారం రోజు పుష్పం నక్షత్రం ఉన్న రోజు కానీ ఆదివారం నాడు కానీ వచ్చి ఆ తల్లికి దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టి లేదా గుమ్మడికాయ ఒక కోడిపిల్లను కొట్టి తల్లికి ఆడ అర్పించి మనం దీన్ని సేకరించేది ఉంటుంది. దీని వేర్లు తీసుకోవాలి. మనకు వశీకరణ కావాలంటేనేమో దీన్ని సమూలంగా తీసుకొని ఒక మన భస్మంలాగా చేసుకొని నొష్టికి పెట్టుకునేది ఉంటుంది. మన ఒగ్గునరేష్ కళ్యాణ్ మీద చాలా ఫేక్ ఐడీస్ పెడుతున్నారు. మన నెంబర్ వచ్చేసి తెలుసు కదా, ఇన్స్టాగ్రామ్లో 9849337901. ఇంకొకటి ఫుల్ వీడియో వచ్చేసి దీని వీడియో